ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. నరకాసుని పాలన గత 5 సంవత్సరాలు ఏదైతే ఉందో దాన్ని అంతం చేసిన ధీరుడు వీరుడు మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు విశాఖపట్నం విఎంఆర్టీఏ చిల్డ్రన్స్ థియేటర్లో అంగరంగ వైభవంగా ఈరోజు బ్లడ్ క్యాంప్, అదేవిధంగా డెంటల్, అదేవిధంగా మహిళలకు సంబంధించి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. యువగలం పాదయాత్ర ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైతే యువగలం పాదయాత్ర కొన్ని వేల కిలోమీటర్లు నారా లోకేష్ గారు నడవడం జరిగింది. నేను దాన్ని స్వయంగా కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా ప్రతి దగ్గర మీటింగ్స్ కానీ అన్ని కూడా కోఆర్డినేట్ చేశా. ఒక సామాన్యుడు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి, తాతగారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఒక సామాన్యుడిగా సామాన్యుల పక్షాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క సమస్యలు కూడా తెలుసుకుంటూ కొన్ని లక్షలాది మందికి సెల్ఫీలు ఇస్తూ, ఫోటోలు ఇస్తూ ఆంధ్ర రాష్ట్రం ఈరోజు సస్యశ్యామలంగా ఉంది. కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలో వచ్చిందంటే కొంత 99% నారా లోకేష్ గారి కృషి అయితే ఉన్నది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు భారీ ఎత్తున ఈరోజు యువతి యువకులందరూ కూడా ఈరోజు వచ్చి రక్తదానం స్వచ్ఛందంగా ఇస్తున్నారు. కాబట్టి అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. దావోసులు ఈరోజు పెట్టుబడుల కోసం తిరుగుతున్నారంటే ఆయనకున్న చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు యువతకి ఈరోజు అయితే ఉద్యోగాలు హామీ ఇచ్చారో దాని గురించి ఆయన పుట్టినరోజు సైతం కూడా కుటుంబ సభ్యులతో గడుపుకోకుండా, గతంలో కూడా ఆయన పుట్టినరోజు కుటుంబ సభ్యులతో గడపకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే ఈ యొక్క నరకాసుని దింపాలన్న ఉద్దేశంతో పాదయాత్ర చేశారో అప్పుడు మళ్ళీ అధికారం వచ్చినప్పుడు కూడా ప్రజల కోసమే ఆయన జననం ఏదైతే ఉందో ప్రజల కోసం జన్మించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా భువనమ్మ గారికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో యువతి యువకులందరం కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన అడ్మినిస్ట్రేషన్ ఈరోజు చూసుకున్నట్టయితే సేమ్ లోకేష్ గారు కూడా అడ్మినిస్ట్రేషన్ అదే విధంగా ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఎందుకంటే వారసత్వం కాదు రాజకీయం అన్నది, కేవలం అతను ప్రజా పాలన కోసం వస్తున్నాడు. ఈ విధంగా అతను లీడర్ గా తయారయ్యాడు. ఇంట్రెస్టింగ్ వాస్తవం. ఆంధ్ర రాష్ట్రంలో నాలాంటి సామాన్యం ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి మాకు రాష్ట్రంలో కొన్ని వందల మంది ఈరోజు ఉన్నాం. మేము అలాంటి వాళ్ళు గుర్తించడానికి దానికి కారణం లోకేష్ గారు. సో వారసత్వాలు అన్నవి కాదు, సామాన్యులు కూడా తప్పనిసరిగా ఐడెంటిఫై చేసి ఈరోజు క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్యుని కూడా ఈరోజు నాయకుడిగా చేసే నాయకుడు నారా లోకేష్ గారు.